హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ప్రోడక్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో కొనుక్కున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. ఈ ప్రోడక్ట్స్కి నేనైతే ప్రమోషన్ చేయట్లేదు. ఇంతకీ ఈ పార్సల్లో ఏముందో చూసేద్దాం రండి. ఇది స్కాల్ప్ మసాజర్. ఆయిల్ వేసుకునేటప్పుడు దీంట్లో ఆయిల్ వేసి మనం మసాజ్ చేసుకుంటే మన హ్యాండ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది ఈ మసాజర్ యూజ్ చేస్తే. యాక్చువల్‌గా అయితే ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేనే ఆర్డర్ పెట్టుకున్నాను. కాకపోతే ఏ పార్సెల్‌లో ఏముందో తెలియట్లేదు. ఇన్ని పార్సెల్స్ ఉండేసరికి. ఆల్మోస్ట్ ఒక 20 ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు అన్ని పార్సెల్స్ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో అయితే వాంటేజ్ టూత్ పేస్ట్. నేను యాక్చువల్‌గా అలైనర్స్ యూజ్ చేస్తున్నాను. సో నా టీత్ అనేవి కొంచెం యెల్లోయిష్ అవుతున్నాయి. డాక్టర్‌ని అడిగితే నాకు ఈ టూత్ పేస్ట్ అయితే సజెస్ట్ చేశారు. ఒకే పార్సెల్‌లో అయితే మనకి 2 ఐటెమ్స్ వచ్చాయి. ఒకటి వాంటేజ్ టూత్ పేస్ట్ అండ్ ఒకటి డెన్సివ్ క్లెన్జర్స్. ఇవి 2 టీత్‌కి సంబంధించినవే. ఇవి వచ్చేసి అలైనర్స్ క్లీన్ చేసుకోవడానికి టాబ్లెట్స్. నేను ఇందాక చెప్పాను కదా, నేను అలైనర్స్ యూజ్ చేస్తున్నా అని. సో అవి మనం డైలీ పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తాయి. సో ఆ స్మెల్ పోవడానికి ఈ టాబ్లెట్స్ అన్నమాట. అసలు ఈ బాక్స్ అయితే ఎంత ఓపెన్ చేసినా గాని ఓపెన్ కాలేదు. లాస్ట్‌కి ఎట్లనో అట్లా కష్టపడి అయితే ఓపెన్ చేసినా. దీంట్లో అయితే సెటాఫిల్ క్లెన్జర్ ఉంది. ఇది నా ఫేవరెట్ క్లెన్జర్. ఇది వాడినప్పటి నుండి అయితే నా ఫేస్ కొంచెం స్మూత్ ఉంటుంది. సెటాఫిల్ ఆయిల్ స్కిన్ క్లెన్జర్. నాదైతే ఆయిలీ స్కిన్. సో ఇది కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ లేదంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను ఇది ఆల్రెడీ 2 బాటిల్స్ అయితే యూజ్ చేశాను. ఇంతకీ ఈ పార్సెల్‌లో ఏముందనుకుంటున్నారు? ఒకసారి గెస్ చేయండి. ఆప్టిమమ్ న్యూట్రిషన్ మాస్ గెయినర్. యాక్చువల్‌గా నేను కొంచెం వెయిట్ గెయిన్ అయిదాం అనుకుంటున్నాను. సో ఈ మాస్ గెయినర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ బాక్స్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అనుకుంటా. ఎందుకంటే నేను ఒకసారి ఒక బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఏం తెలవనట్టు ప్యాక్ చేసి అయితే పెట్టేశాను. సో ఆ బాక్స్ ఇదేమో అనిపిస్తుంది నాకు. దాంట్లో ప్రోడక్ట్ చూస్తే ఆ బాక్స్ ఈ బాక్సేనా లేదా అనేది నాకు క్లారిటీ వస్తది. ఈ బాక్స్‌లో ఏముందో చూద్దాం. ఈ బాక్స్‌లో అయితే రోస్‌మేరీ ఆయిల్ ఉంది. సో ఈ బాక్స్ అదే బాక్స్ నేను ఫస్ట్ ఓపెన్ చేసింది. ఎసెన్షియల్ ఆయిల్. మనం క్యారియర్ ఆయిల్ ఎట్లయితే యూజ్ చేస్తామో పక్కా ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేయాలి. హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా యూజ్ అయితది రోస్‌మేరీ ఆయిల్ అయితే. అసలు ఈ అన్ని బాక్సెస్ ఓపెన్ చేస్తా అంటే నా ప్రొడక్ట్స్ కన్నా ఈ బాక్సెసే ఎక్కువున్నాయేమో అనిపిస్తుంది నాకు. ఇంతకీ ఈ బాక్స్‌లో ఏముందంటే సాటిన్ పిల్లోస్, క్రంచీస్ ఇంకా సాటిన్ హెయిర్ కవర్ అయితే ఉంది. ఈ సాటిన్ పిల్లో కవర్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. హెయిర్‌కి మంచిదంట. హెయిర్ ఫాల్ అవ్వదంట. దీంతో పాటు నాకు 3 స్క్రంచీస్ వచ్చాయి. అండ్ 1 సాటిన్ కవర్. హెయిర్‌కి పెట్టుకునే సాటిన్ కవర్ అయితే ఇచ్చారు మనకి. ఈ బాక్స్ అయితే పెద్దగానే ఉన్నది. దీంట్లో ఏమైనా పెద్ద ప్రోడక్టే ఉండుంటది. ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. వీడేసిన ప్లాస్టర్‌కి అసలది ఓపెన్ చేయలేక చిరాకొస్తాంది. అసలు ఓమానంగా వస్తలేదది. బాక్స్ చూస్తేనేమో పెద్దగా, దాంట్లో ప్రోడక్ట్ చూస్తేనేమో చిన్నగున్నది. ఇదేమో సిలికాన్ స్కార్ షీట్. ఇవొచ్చేసి సిలికాన్ స్కార్ షీట్స్. నాకు యాక్చువల్‌గా ఇట్లా కిలాయిడ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి స్కార్స్ ఉన్న వాళ్ళు ఈ షీట్స్ డైలీ యూజ్ చేస్తే స్కార్స్ అనేటివి పోతాయంట మరి. వామ్మో! మళ్ళీ ఇది ఇంకొక బాక్స్. ఇది ఎంతసేపు అయితదో ఓపెన్ చేయడానికి. అసలు ఈ బాక్సెస్‌ని చూస్తేనే భయమైతాంది. అవి అసలు ఓపెన్ అవ్వట్లేదు. కవర్స్ అయినా ఈజీగా చింపితే చినిగిపోతున్నాయి గానీ, ఈ బాక్సెస్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. దీంట్లో అయితే మినిమలిస్ట్ సన్ స్క్రీన్ SPF 50 అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకొచ్చిన అన్ని పార్సెల్స్‌లో కంటే ఈ పార్సెల్ అయితే చాలా పెద్దది. దీంట్లో చాలా ఐటెమ్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఇది వచ్చేసి ప్లమ్ షాంపూ. నేను ఆల్మోస్ట్ చాలా వరకు ప్లమ్ ప్రొడక్ట్సే ఆర్డర్ చేసిన. ఒకసారి చూద్దామని చాలా రివ్యూ చేసి ప్లమ్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసిన. ఇది వచ్చేసి షాంపూ. ఇవైతే హెయిర్ డ్రైయింగ్ క్యాప్స్. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి నాకు.
వచ్చేసి హెయిర్ డ్రై చేసుకునే టవల్స్ లైక్ నానో టవల్స్. మనం హెయిర్ వాష్ చేసుకున్నాక కొంచెం ట్యాప్ చేసుకొని టవల్తో క్లీన్ చేసుకున్నాక ఈ టవల్స్ లో మన హెయిర్ ని వ్రాప్ చేయాలి. ఈ ఒక్క బాక్స్ లోనే ఆల్మోస్ట్ ఒక 10 ప్రోడక్ట్స్ ఉన్నట్టున్నాయి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫేస్ టోనర్. ఇది ప్లమ్ నుంచి అయితే ఆర్డర్ చేసి ప్లమ్ రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ టోనర్ మన పోర్స్ ని క్లోజ్ చేసి స్కిన్ ని బ్రైటన్ చేస్తుందంట. ఇది హెయిర్ కండిషనర్ అనుకుంటా. ఇది కూడా ప్లమ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్. నాకు తెలిసి ప్లమ్ ప్రోడక్ట్స్ అన్ని ఒకటే బాక్స్ లో పెట్టి పంపించినట్టున్నాయి. ప్లమ్ కండిషనర్ హెయిర్ వాష్ తర్వాత ఈ కండిషనర్ యూజ్ చేద్దామని ఈ కండిషనర్ ఆర్డర్ చేశాను. నేను ఫస్ట్ టైం కండిషనర్ యూజ్ చేయడం. డాండ్రఫ్ షాంపూ. నాకు డాండ్రఫ్ అయితే చాలా ఉంది. సో ఇది ఒకసారి ట్రై చేద్దామని అయితే ఆర్డర్ చేశాను నేను. దీని ఎంఆర్పి వచ్చేసి 220 ఉంది. ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే యూజ్ చేయండి. ఇది మాయిశ్చరైజర్ అనుకుంటా. నేనైతే ఈ మాయిశ్చరైజర్ ఎప్పుడు వాడలేదు. చాలా రీసెర్చ్ చేసి ఆయిలీ స్కిన్కి ఈ మాయిశ్చరైజర్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అన్ని ప్లమ్ ప్రోడక్ట్స్ అయితే సేమ్ ఉన్నాయి. ఏది స్కిన్కి ఏది హెయిర్ కని అయితే తెలియట్లేదు అసలు. ఇది రైస్ వాటర్ ఇంకా నియాసినమైడ్ సీరమ్ ఫేస్ కోసం. ప్లమ్ ప్రోడక్ట్ ఇది కూడా. ఇందాక ప్రోడక్ట్ అండ్ ఈ ప్రోడక్ట్ రెండు సేమే, బట్ అది ఫేస్ కి అండ్ ఇది హెయిర్ కి. ఇది వచ్చేసి హెయిర్ సీరం, ప్లమ్ హెయిర్ సీరం. హెయిర్ గ్రోత్ కి యూజ్ అయ్యిద్దంట. అసలు ఈ ప్రోడక్ట్ అయితే నేను అసలు ఆర్డర్ చేయాలా వద్దా అని ఆర్డర్ చేశాను. అసలు ఎట్లా వర్క్ అవుతుందో చూడ. ఇది వచ్చేసి ప్లమ్ హెయిర్ మాస్క్. ఇది హెయిర్ ని సాఫ్ట్ చేసి ఇంకా చాలా షైన్ అయ్యేటట్టు చేస్తుందంట. నాది యాక్చువల్ గా డ్రై ఉంది, హెయిర్ అంతా రఫ్ అండ్ డ్రై ఉంది. సో ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేసి నా హెయిర్ ని సిల్కీ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఇందాక చూసిన బాక్స్ లో 10 ప్రోడక్ట్స్ వచ్చాయి. ఆ 10 ప్రోడక్ట్స్ ఇవే. అండ్ ఇది లాస్ట్ బాక్స్. ఈ బాక్స్ లో ఏముందో చూసేద్దాం రండి. మినిమలిస్ట్ బాడీ లోషన్. ఆల్మోస్ట్ అన్ని స్కిన్ అండ్ హెయిర్ కే ఆర్డర్ చేశాను. సో బాడీ కేర్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఈ మినిమలిస్ట్ బాడీ లోషన్ అయితే ఆర్డర్ చేశాను. అన్ని అన్బాక్సింగ్ చేసినాక నాకైతే ఇంత చెత్త వచ్చింది. ఆ ప్రోడక్ట్స్ కన్నా ఈ డబ్బాలే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.